అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో మాఘమాసంలో ముఖ్యంగా మనం జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ రథసప్తమి. మరి ఈ రథసప్తమి ఏ రోజున వచ్చింది, సప్తమి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది, ఈ రోజున మనం చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులేంటి, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, అర్ఘ్యము ఏ సమయంలో ఇవ్వాలి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అలాగే మీరు లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో మరో 10 మందికి షేర్ అవ్వడానికి యూజ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మాఘమాసంలో మనం జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ రథసప్తమి. ప్రత్యక్ష నారాయణుడు అంటే మనకి ఎదురుగా కనిపించే దేవుడిగా చెప్తారు సూర్యనారాయణమూర్తిని. ఆరోగ్య ప్రదాతగా సూర్యనారాయణమూర్తికి సూర్య నమస్కారాలు చేస్తూ పూజలు చేస్తూ ఉంటాము. మరి అటువంటి సూర్యనారాయణమూర్తికి ప్రత్యేకంగా జరుపుకునే పండుగే రథసప్తమి. మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమినే మనం రథసప్తమిగా జరుపుకుంటాము. సూర్య భగవానుడు పుట్టిన తిథి సప్తమి. సకల జగత్తుకు వెలుగుని ప్రసాదించే సూర్యుడు తన రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజుగా రథసప్తమి అని చెప్తూ ఉంటారు. 7 గుర్రాల రథంపై దక్షిణాయనం ముగించుకొని పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తారని, అది ఈ రథసప్తమి రోజుంచే ప్రారంభమైందని పురాణ కథనం. అందుకనే భక్తులందరూ కూడా ప్రత్యేకంగా సూర్యనారాయణమూర్తిని పూజిస్తూ ఉంటారు. ఈ రథసప్తమికి 7 గుర్రాల మీద స్వామివారి ప్రయాణం సాగుతుంది. ఈ సూర్యునికి రథానికి ఉండే 7 గుర్రాలు కూడా 7 వారాలకి గుర్తుగా చెప్తూ ఉంటారు. గాయత్రి, త్రిష్ణుప్, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ ఇలా 7 గుర్రాలు పేలను కలిగి ఉంటాయి. ఈ 7 గుర్రాల మీద కూడా స్వామివారు మేషం నుండి మీనం వరకు 12 రాసుల్లో కూడా ప్రయాణిస్తారట. ఈ 12 రాసులు పూర్తి చేయడానికి సూర్య రథాన్ని 1 సంవత్సరం పాటు పడుతుంది. సూర్యుని ప్రత్యక్ష నారాయణుడు, ప్రత్యక్ష భగవానుడుగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఆయన్ని అతి త్వరగా ప్రసన్నం చేసుకుంటే ఆరోగ్య ప్రదాతగా ఆరోగ్యాన్ని కలగజేస్తాడట. అందుకని సూర్యునికి 1 నమస్కారంతోనూ అర్ఘ్యంతోనూ ఆయన చాలా ప్రీతి చెందుతాడు. మరి ఈ మాఘమాసం అనేది ప్రత్యేకంగా సూర్యుని పూజకి ప్రత్యేకమైన మాసంగా చెప్తూ ఉంటాం. అటువంటి మాఘమాసంలో వచ్చిన ఈ రథసప్తమి రోజు స్వామివారికి పూజను చేసుకుంటూ రథాన్ని ముగ్గుగా వేసి చిక్కుడుకాయల్ని మనం వాడుతూ కూడా రథంగా తయారు చేసి, అలాగే రవి అంటే సూర్యునికి ఇష్టమైనవి ధాన్యాలలో గోధుమలను చెప్తూ ఉంటాం. మనకి నవగ్రహాలకి కూడా ఒక్కొక్క ధాన్యాన్ని ఇస్తూ ఉంటే రవికి గోధుమలు ప్రీతికరం అని చెప్తూ ఉంటాం. అందుకనే ప్రత్యేకంగా మాఘమాసంలో రథసప్తమి రోజు అలాగే మాఘపు ఆదివారాల్లో కూడా స్వామివారికి గోధుమలతో దీపారాధన చేయడం జరుగుతూ ఉంటుంది. అటువంటి విశిష్టత కలిగిన ఈ రథసప్తమి ఈ మాఘమాసంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం నాడు మాఘమాసం ప్రారంభమైంది. 29/1/2025 బుధవారం సాయంత్రం 6:52 పాడ్యమి తిథితో ప్రారంభమై 28 ఫిబ్రవరి 2025 శుక్రవారం ఉదయం 7:06 అమావాస్య తిథితో ముగుస్తుంది. అయితే మనకి సూర్యోదయంతో ఉన్న తిథి రోజు నుంచి మనం లెక్కేసుకుంటాం. కాబట్టి 30వ తారీఖు జనవరి 2025 గురువారం నుండి మాఘమాసం ప్రారంభం కింద లెక్క తీసుకొని 28 ఫిబ్రవరి 2025 శుక్రవారంతో మనకి ఈ మాఘమాసం అనేది ముగుస్తుంది. మరి ఈ మాఘమాసంలో వచ్చిన రథసప్తమి తిథి ఎప్పుడుంది అని అంటే 4వ తారీఖు ఫిబ్రవరి 2025 మంగళవారం తెల్లవారుజాము 5:31 ప్రారంభమై 5వ తారీఖు ఫిబ్రవరి 2025 బుధవారం తెల్లవారుజాము 3:13 ఈ సప్తమి తిథి ముగుస్తుంది. సూర్యోదయానికి ఉన్న తిథి ప్రకారం చేసుకుంటాం కనుక పండగని ఫిబ్రవరి 4వ తారీఖు మనము ఈ 2025వ సంవత్సరంలో రథసప్తమి జరుపుకోవాల్సి ఉంటుంది. అయితే రథసప్తమి పూజను చేసుకోవడానికి కొంచెం అనువైన సమయాన్ని కూడా తెలుసుకుందాము. ఉదయం 6:10 నుండి 8:45 వరకు లేదా 9:40 నుండి 10:20 వరకు కూడా మనం పూజను చేసుకోవచ్చు. ఈ రథసప్తమికి తెల్లవారుజామున లేచి తలస్నానం చేయాలి. అయితే ఈ స్నానాన్ని చేసేటప్పుడు కార్తీక మాసంలో కార్తీక స్నానానికి ఎంత ప్రాముఖ్యం ఉంటుందో మాఘమాసంలో కూడా మాఘ స్నానానికి అంతే ప్రాముఖ్యత ఉంటుంది. అయితే నెల మొత్తం ఆచరించలేని వారు కనీసం ఈ రథసప్తమికి అలాగే మాఘపు ఆదివారాలైనా ఈ స్నానాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఈ రథసప్తమి రోజున 7 జిల్లేడు ఆకుల్ని 7 చిక్కుడు ఆకుల్ని కూడా తలపై భుజంపై ఉంచుకొని, అలాగే రేగిపళ్ళు అర్కఫలం అని అంటాము, వీటిని కూడా తల మీద భుజాల మీద ఉంచుకొని
స్నానాన్ని ఆచరిస్తూ ఉంటారు. అయితే మాఘ స్నానానికి అంటే నదీ స్నానాన్ని ఆచరించే పద్ధతి కూడా ఉంటుంది. నదీ స్నానానికి ప్రాముఖ్యత ఉంటుంది. అందరూ వెళ్ళి అక్కడ నది దగ్గర స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యాన్ని ఇస్తూ ఉంటారు. అలా నదీ స్నానం వీలు కాకుంటే ఇంట్లో స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం ఉన్నా కలుపుకొని స్నానాన్ని ఆచరించవచ్చు. అలా కూడా గంగాజలం మనకి అందుబాటులో లేకపోతే గంగా నదిని స్మరించుకుంటూ స్నానం చేయాలి. ఈ విధంగా పుణ్య నదుల్లో స్నానం చేసినంత ఫలితం అయితే వస్తుంది. సూర్యుని రథానికి ఉండే గుర్తుగా 7 గుర్రాలకి గుర్తుగా కూడా 7 చిక్కుడుకాయలు ఉపయోగిస్తూ ఈ విధంగా రథాన్ని తయారు చేసి స్వామివారిని పెట్టి పూజించడం జరుగుతుంది. ఈ రోజున ఈ స్వామివారికి రథాన్ని సమర్పిస్తూ గోధుమలపై స్వామివారిని ఉంచడం, అలాగే గోధుమలతో దీపారాధన చేయడం, ఆవు నెయ్యితో దీపం వెలిగించడం కూడా ఈ రథసప్తమికి ప్రాముఖ్యతగా చెప్పవచ్చు. అయితే ఆవు పేడతో పిడకలు చేసి వాటిని దాలిగా అంటే ఒక పొయ్యిగా ఏర్పాటు చేసి ఈ రోజున పాలను పొంగిస్తుంటారు. ఆ పాలను పొంగించి కొత్త బెల్లాన్ని వేసి స్వామివారికి పొంగల్ని వండి నివేదన చేస్తారు. మన జాతకాల్లో కొన్ని గ్రహాల అనుకూలత ఏ విధంగా అయితే మనకు అవసరం ఉంటుందో అలాగే రవి స్థానం అంటే సూర్యుని స్థానం కూడా బలంగా ఉండటం కోసం ఈ రోజున ఈ విధంగా గోధుమలతో దీపారాధన చేయడం, స్వామివారి అనుగ్రహం కోసం సూర్య నమస్కారాలు చేయడం, సూర్యునికి అర్ఘ్యాన్ని ఇవ్వటం అనేది కూడా చాలా మంచిది. ఉపవాసం ఉండటం వల్ల కూడా ఈ రోజున 7 జన్మల పాపాలు తొలగిపోతాయని చెప్తారు. ఇంట్లో ఎవరికైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలన్నా, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఆరోగ్యం కలగాలన్నా సూర్యుని అనుగ్రహం కావాలి. స్వామివారిని ప్రత్యేకంగా పూజించాలి అని లేకుండా సూర్య నమస్కారాలతోనూ సూర్యునికి అర్ఘ్యం ఇస్తే చాలు, ఆయన అతి తొందరగా అనుగ్రహిస్తాడట. అందుకని ఈ రథసప్తమి రోజు తులసి కోట దగ్గర ఆరు బయట అంటే సూర్యుని కిరణాలు పడే స్థలంలో తులసి కోట దగ్గర రథం ముగ్గును వేసి చిక్కుడుకాయలతో కూడా రథాన్ని తయారు చేసి ఆ తర్వాత స్వామివారికి ఒక ఆసనంలాగా ఏర్పాటు చేసి పూజకి రథసప్తమి రోజు చేసుకుంటాం. ఈ రోజున పొంగలి వండి 7 చిక్కుడాకుల్లోనే స్వామివారికి ప్రసాదం ఏదైతే నైవేద్యం ఉందో ఆ నివేదన చేయడం జరుగుతుంది. స్నానం చేసి రాగానే కూడా సూర్యునికి నమస్కారం తప్పనిసరిగా ప్రతిరోజు చేసుకోవాలి. అలాగే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వటం కూడా చాలా ప్రధానమైనది. అర్ఘ్యం ఇవ్వటం వల్ల స్వామివారి అనుగ్రహం అతి శీఘ్రంగా కలుగుతుంది. అర్ఘ్యం సమర్పించే పాత్ర ఏదైతే తీసుకోవాలనంటే రాగిని తీసుకోవాలట. ఆ రాగి తీసుకొని దాని నిండా నీటిని తీసుకొని మనకి ఎర్రటి గంధం, ఆయనకి స్వామివారికి ఎర్రటి గంధంతో చేసుకున్న అక్షింతలు కూడా ఈ పూజలో వాడుతూ ఉండాలి. ఈ మాఘమాసం అంతా సూర్యునికి ఎప్పుడు పూజ చేస్తున్నా ఎర్రటి గంధంతో తీసుకునే, అలాగే మనకి గంధపు బొమ్మ ఉంటుంది, చెక్క బొమ్మ, దాంతో అరగ తీసుకొని అక్షింతలు చేసుకుని ఆ గంధాన్ని తీసి దాంతో అక్షింతలు తయారు చేసుకుని ఈ పూజలో వాడుతూ ఉంటారు. అలాగే స్వామివారికి అర్ఘ్యం సమర్పించే నీటిలో కూడా రాగి పాత్రలో కొంచెం ఎర్రటి గంధాన్ని కలుపుకొని లేదా ఎర్రటి కుంకుమని కలిపి ఎర్రటి అక్షింతలు వేసి ఎర్రటి పూలను వేసి ఆ నీటితో స్వామివారి 12 నామాలు కూడా చెప్పుకొని అప్పుడు అర్ఘ్యం ఇవ్వాలి. స్వామివారు ఈ మాసమంతా కూడా అర్క అనే నామంతో స్వామివారు సంచరిస్తూ ఉంటారట. అందుకనే అర్కఫలం అంటే రేగిపండు ఏదైతే ఉందో మనం స్నానం చేసేటప్పుడు వాడుతూ ఉంటామో అలాగే పూజలో కూడా 7 రేగిపళ్ళను తీసుకొని స్వామివారి దగ్గర పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ప్రత్యేకంగా రథసప్తమి రోజు స్వామివారిని ఆరాధించాలి. ఆ తులసి కోట దగ్గర కూడా ఆవు పేడతో అలికి వరిపిండితో పద్మ ముగ్గు వేసి స్వామివారికి ఒక పక్కగా ఆవు పిడకలతో మనం దాలి అంటారు అంటే పొయ్యిలాగా ఏర్పాటు చేసి దాని మీద ఆవు పాలను పొంగించి కొత్త బెల్లం వేసి పొంగలి చేసి స్వామివారికి 7 చిక్కుడాకుల్లో తప్పనిసరిగా ఈ రోజున నివేదన చేయవలసి ఉంటుంది. ఈ రోజున పూజ చేసేటప్పుడు సూర్యుని అష్టోత్తరం అలాగే ఆదిత్య హృదయం, సూర్యాష్టకం ఇటువంటివి పఠిస్తూ ఉండాలి. స్వామివారికి ఎక్కువగా ఈ గోధుమల దీపారాధన, 7 గుర్రాలకు గుర్తుగా చిక్కుడు రథాన్ని సమర్పించడం, చిక్కుడాకుల్లో నైవేద్యం పెట్టడం, 7 ఒత్తులతో దీపారాధన చేయడం, ఇలా రకరకాలుగా స్వామివారిని ఆరాధించే పద్ధతులైతే ఉన్నాయి. అయితే రథసప్తమి పూజని మనం ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలనేది నేను ముందు వీడియోస్లో పూర్తిగా మీకు పద్ధతిని ఆ విధానాన్ని తెలియజేస్తాను. రథసప్తమికి పాతవారి నుంచి అంటే పెద్దవారి నుంచి కూడా పాటించిన పద్ధతుల్లో ముందు రోజు రాత్రి కూడా ఉపవాసం ఉండటం, నేల మీద పడుకోవటం, అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించడం, ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం ఈ విధంగా తెల్లవారుజామున స్నానం చేసి కుదిరితే నదీ స్నానాన్ని ఆచరించడం లేదా ఇంట్లో స్నానం చేసి ఈ విధంగా సూర్యునికి నమస్కారం చేసి అర్ఘ్యాన్ని సమర్పించి ఆ తర్వాత తులసి కోట దగ్గర పూజ చేసుకోవడం అనేది పెద్దవారి నుంచి కూడా మనకి పద్ధతిగా వస్తుంది. ఈ రథసప్తమికి చాలామంది నోములు కూడా పడుతూ ఉంటారు. చిత్రగుప్తు నోమని అలాగే ఎవరైనా ఏదైనా కొత్త నోములు పట్టేది కూడా ఈ రథసప్తమి రోజు చేసుకుంటూ ఉంటారు. చాలా ప్రత్యేకమైన తిథిగా ఈ మాఘమాసంలో రథసప్తమిని చెప్పవచ్చు.
మాఘ ఆదివారం నోములని, మాఘ గౌరీ నోములని, అలాగే ఆడవారు పట్టే ఎన్నో నోములు కూడా ఈ రథసప్తమి రోజు చేసుకుంటూ ఉంటారు. మనకి మాఘమాసంలో మరికొన్ని ముఖ్యమైన పండుగలు కూడా ఉన్నాయి. మరి ఆ ఇన్ఫర్మేషన్తో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఈ రథసప్తమి గురించి పూజా సమయాలు, తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది, మనం అర్ఘ్యం ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేశాను కదండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. పూజా విధానాన్ని మరొక వీడియోలో డీటెయిల్గా షేర్ చేస్తాను. మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.